ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పృథ్వీ, నేను వస్తానని చెప్తే హలో వదిలేసి వచ్చేసావేంటి? అయినా వచ్చావు కదా, వదలేదు కదా అక్కడ. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఆడపిల్ల వెంట పడుతుందని పోజులిస్తున్నావా? లేదంటే వేరే ఆడపిల్ల ఎవరైనా నీ మనసులో ఉన్నారా? ఉంటే ఇప్పుడే చెప్పు పృథ్వీ. నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకు తెలియకుండా నా మనసులో ఎవరున్నారు? అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు. నా మనసులో ఎవరూ లేరు. నా జాగింగ్తో పాటు జాబిలిని కూడా వెతుకుతున్నాను. నువ్వు ఇంటికెళ్ళు, నేను వస్తాను. జాబిల్లా? జాబిల్లి ఈ రోడ్డు మీద బీడు భూముల్లో ఉంటుందని ఎవరు చెప్పారు? చూడు మయూక, జాబిల్లి ఎక్కడుంటుందనేది ఎవరికీ తెలీదు. అదే కదా అసలు ప్రాబ్లం. నేను ఎలాగోలా ప్రయత్నిస్తాను, నువ్వు వెళ్ళు. నేను నిన్ను వదలను కదా. పున్నమి, వకీల్ సాబ్, పున్నమి, ఏంటి పొద్దు పొద్దునే పరిగెడుతున్నారు? దీన్ని జాగింగ్ అంటారు పున్నమి. ఓ, ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటున్నారన్నమాట. మనసులో ఎవ్వరూ లేరంటాడు, పున్నమిని చూస్తే పులకరించిపోతాడు. అదేంటో మరి. నా ఆరోగ్యం గురించి శ్రద్ధ కాదు పున్నమి, శివదేవ్ అంకుల్ ఆరోగ్యం గురించి. అయ్యగారి ఆరోగ్యానికి మీరు జాగింగ్ చేస్తే సరిపోద్దా? అయ్యో పున్నమి, అది కాదు. జాబిల్లి దొరికితే అంకుల్ ఆరోగ్యం కుదుట పడుతుంది కదా, అందుకే జాబిలిని వెతుక్కుంటూ నేను జాగింగ్ చేస్తున్నాను. మీరు చాలా గొప్పవారు వకీల్ సాబ్. త్రేతాయుగంలో రాముడికి హనుమంతుడు ఎలాగో, ఈ యుగంలో అయ్యగారికి మీరు అలాగే. అంత పెద్ద మాటలెందుకు పున్నమి? అవును, ఆ కవర్ ఏంటి పున్నమి? అయినా ఇంత ఉదయాన్నే నువ్వెక్కడికి వెళ్తున్నావు? అహం, చిన్న పనుండి పొలం దగ్గరికి వెళ్తున్నాను వకీల్ సాబ్. పొలం దగ్గరికి? అయినా ఈ కవర్తో ఏం పని పున్నమి? పున్నమి, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు కదా? పొలం దగ్గరికి అంటుంది కదా పృథ్వీ, మనం వెళ్దాం రా. తన్ని పొలం దగ్గరికి వెళ్ళే నువ్వు. పున్నమి ఏదో దాస్తుంది, అదేంటో తెలుసుకోవాలి. మీరు వెళ్ళండి వకీల్ సాబ్, నేను పొలం దగ్గరికి వెళ్తాను. పున్నమి, అయితే నేను వస్తాను. పొలం గట్ల మీద తిరగాలని నాకెప్పటి నుంచో ఉంది. పద పున్నమి, మనం వెళ్దాం. అయ్యో మీరెందుకు బాబు, నేను వెళ్తాను. ఏ పున్నమి, ఆ పడేదేదో నేను పడుంటే బాగుండేది. ఎంచక్క పృథ్వీ చేతుల్లో, ఆ తర్వాత కౌగిల్లో ఉండేదాన్ని. ఇప్పుడు ఆ ఛాన్స్ పున్నమి కొట్టేసింది. వీళ్ళు పొలం గట్లలో ఉన్నారా, పొలాచి అందాల్లో ఉన్నారా? హే పృథ్వీ, ఇంకొద్దులు, ఎంతసేపు పట్టుకుంటావు? హే పున్నమి, ఏ పొలం దగ్గర ఏ పనుందో చెప్పు, తొందరగా వెళ్ళొద్దాం. పర్లేదమ్మగారు, నేను వెళ్తాను.
అయ్యో పున్నమి, ఎక్కడికి వెళ్ళాలో చెప్పు పున్నమి, నేను తీసుకెళ్తాను. ఈరోజు వద్దులేండి వకీల్ సాబ్, కాలు నొప్పి తగ్గక వస్తానులేండి. చెప్పు పున్నమి, నేను తీసుకెళ్తాను. వద్దు వకీల్ సాబ్, ఏం పర్వాలేదు. నువ్వు అలాగే అంటావు, రా. మయూక, ఆ కవర్ తీసుకో. ఏంటి నేనా? నువ్వే తీసుకో. ఇక్కడ ఇక్కడ ఇదా ఇక్కడ ఆహ్! ఆహ్! పృథ్వీ, దాని కాళ్ళు నువ్వు పట్టుకోవడం ఏంటి? ఏ పున్నమి, నువ్వైనా వద్దని చెప్పాలిగా. ఏదో నీ మొగుడు పట్టుకున్నట్టు అలా సైలెంట్గా ఉంటావేంటి? మయూక, కొంచెం మానవత్వంతో ఆలోచించు. మొన్న మన పూజ కోసం పున్నమి ఎన్ని పనులు చేసింది. అలాంటి పున్నమికి సేవ చేసే అవకాశం ఇప్పుడు దొరికింది. మనం వెళ్దాం పృథ్వీ. కావాలంటే పున్నమికి డబ్బులు ఇద్దాం, ఏదైనా హాస్పిటల్లో చూపించుకుంటుంది. అన్ని రుణాలు డబ్బుతో తీర్చలేం మయూక. పున్నమి, ఒకసారి కాల్ జాడించు. ఇప్పుడు ఎలా ఉంది పున్నమి? తగ్గిపోయింది. మంచిది, తగ్గిపోయిందిగా. పద దా దా. సాబ్, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.